ఇన్ని రోజులు దొడ్డు లేకపోయినా అట్లీస్ట్ పొడుగానే ఉండేది. ఇప్పుడు ఆ పొడుగు కూడా లేకుండా మొత్తం భుజాల కాడి కట్ చేసుకున్నావు. ఇక్కడ వరకే ఎందుకు కట్ చేసుకున్నావు? మొత్తం గుండు చేయించుకుంటే అయిపోవు కదా అని మా బావ కాటారం నుంచి మొదలు పెడితే సూరారం దాకా తిట్టుకుంటూ పోయిండు. ఇప్పుడు ఆగు, మా అమ్మాయి నీ సంగతి వేరే లెవెల్ ఉంటుందని అన్నాడు అనమాట. ఈ రేంజ్లో ఉందన్నమాట నా హెయిర్ కట్కి మా బావ రియాక్షన్. అప్పుడు మా కోడలు పెళ్ళి ఉంటే సూరారం అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా అత్తమ్మతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరు తిట్టిళ్ళు, గింతగానం హెయిర్ కట్ చేసుకుంటారా అని, ఇవి షేప్ లేదు తొక్కల షేప్ లేదు అని తిట్టిళ్ళు అనమాట. అదృష్టవశాత్తు తర్వాత జుట్టు పెరిగింది కాబట్టి బతికిపోయినా, లేకపోతే నన్ను ఇప్పటి వరకు కూడా తిట్టేటోళ్ళు. దాని తర్వాత కొన్ని నెలలకి మా కోడలు స్వీటీ అయితే, అత్తమ్మ నేను డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ వాడుతున్నా, కొంచెం జుట్టు పెరిగినట్టు అనిపిస్తుంది, ఇంకా పెయిన్లు కూడా అయితే ఉంటలేవు, నెత్తిలా పెయిన్లు అయితే అన్ని పోతున్నాయి ఈ నూనె వాసనకి అని చెప్పింది అనమాట. జుట్టు పెరుగుడు సంగతి దేవుడరు కానీ ఫస్ట్ అయితే ఈ పెయిన్లు పోవాలరా సామి అనుకున్నా. ఎందుకంటే నాకు అప్పుడు పేర్లు బిభత్సంగా ఉండే. అప్పుడే పెళ్ళాయి కొత్తగా వరంగల్కి అయితే షిఫ్ట్ అయినాం. చూసేటోళ్ళు లేరు. పేన్ల దువ్వెనతో దూతే ఆ మధ్యలోనే చిక్కులలో పడి పెయిన్లు రాకపోయేదన్నమాట. గోకుతే ఇట్లా నెత్తిలో గోకితే చాలు ఏలికి ఒక పెయిన్ వచ్చేది. అంత ఘోరంగా పెయిన్లు ఉండే. పెయిన్లు పోయినాయా లేదా అనేది నెక్స్ట్ షాట్లో చెప్తా. అప్పటి వరకు మీరు గెస్ చేయండి చూద్దాం.